అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేనైతే బాగానే ఉన్నాను. ఏంటి బాటం మారిపోయింది, స్టైల్ మారిపోయింది. స్టైల్ బాగుంది. సుధాని కూడా వేసాడు కటింగ్. చూసారా, శుభ్రంగా బ్లేడ్ టీ పక్క ఆ పక్క కోసి ఎక్కేసాడు, పైనుంచి వేసాడు. తెలియలేదు, మళ్ళీ కట్ చేయించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఎడారిలో మా జీవనోపాధం ఎలా ఉంటుంది, తెల్లారు లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు మా పని ఏంటంటే, ప్రస్తుతానికి నేను పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని మా వాడికి టిఫిన్లు టీలు రెడీ చేసి అలా పెట్టేసి ఉన్న సామాన్లు కడుక్కొని కాసేపు అయితే కూర్చున్నాము. ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పుడు పని ఏం లేదు, ఎండ గట్టిగా వచ్చేసిందండి చాలానే. ఇంటికాడ ఏమో చలి వర్షాలు అంటున్నారా. మన వీడియోలో ప్రతి వీడియో చూసి నాకు కామెంట్ చేస్తాడు హైదరాబాద్ నుంచి వాహిద్ బాయ్ అని. ప్రతి వీడియోకి అడుగుతాడు, అన్న నాకు హాయ్ చెప్పు అని. నేను వీడియో మధ్యలో ఎక్కడ దిక్కుని చెప్తుంటాను, కానీ వీడియో మొత్తం చూసుండడు. చాలా కామెంట్లు పెట్టాడు, నేను చాలాసార్లు చెప్పాను అనమాట. వాహిద్ బాయ్ హాయ్, వీడియో ఫుల్గా చూడు, చాలా వీడియోలో చెప్పాను. ఓకే మరి హాయ్ వాహిద్ బాయ్. నెక్స్ట్ ఏంటంటే కూర కోదాం. కూర ఏంటంటే చికెన్ అండి. చికెన్ వండుతూ మీతో మాట్లాడతాను. మొన్న కొన్ని ఇబ్బందులు చెప్పాను కదా, కొన్ని చెప్పాను. కొన్ని ఏంటంటే మెయిన్ మాకు పాయింట్ ఏంటంటే, అంత కష్టపడతాము, ఎండ అయినా వానైనా చలి అయినా. వార పెద్ద ఉంటుంది అనుకో, ఏదో మాటలో అలా వచ్చింది. చలి అయినా ఇంత పని చేస్తాం. పని చేసినప్పుడు ఖాళీ టైంలోనూ కాసేపు ఫోన్ నొక్కుదామని ఏదో టైంపాస్ ఉంటుంది. మాకు దుకాణాల కాడికి వెళ్ళడానికి ఉండదు, సరదాగా ఆళ్ళతో తిరగడానికి ఉండదు, సెలవు ఉండదు, ఏముండదు. సూర్య అల్లా ఒంట్లో ఇసుక ఈ ఎడారి ఈ తప్ప మాకు ఇంకేం కనపడదు. ఇంకా అలాంటి టైంలో మనం ఏం చేస్తాం, ఫోన్ ఉంటే సరదాగా ఏ వీడియోలో టిక్టాక్ వీడియోలో యూట్యూబ్ వీడియోలో చూస్తాం కదా. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇలా వీడియో ఓపెన్ చేస్తాము, 2-3 సెకండ్లు వస్తుంది, ఇంకెలా తిరుగుతుంది. ఇంక బఫరింగ్, కాసేపు ఆగు వస్తున్నాను అంటది. ఆ ఫెసిలిటీ కూడా లేదు మాకు. నెట్వర్క్ అసలు బాగోదండి, చాలా దూరం అనమాట. నువ్వు నెట్వర్క్ లేదు, సొల్లు చెప్తున్నావు, నువ్వు వీడియోలు ఎలాగ అప్లోడ్ చేస్తున్నావు అని మీరు అడగవచ్చు. వీడియోలు అప్లోడ్ చేయాలంటే నేను ఎక్కడ నెట్వర్క్ లేకపోతే అక్కడికి వెళ్తాను. వీడియో అప్లోడ్ చేయలేక 2 గంటలు 3 గంటలు కూర్చుంటాను, ఫోన్ అక్కడ ఇట్టి వచ్చేస్తాను. ఇంచుమించు ఒక పూట ఒక రోజు ఆడుతుంది అప్లోడ్కి. నాకు ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ఒక రోజు ఆడుతుంది, అంత స్లోగా అనమాట. ఎవరికన్నా గరక్కని తిరిగిన అరగంటలో అప్లోడ్ అయిపోద్ది. నాకు అలా కాదు, నాకనే కాదు, మాకు ఈ ఎడారిలోనూ సిగ్నల్ ఉండవు. ఎక్కడెక్కడో ఉంటాయి టవర్లు, ఇక్కడ దాకా ఏం లాగితే లాగవు కదా. ఆ ఇబ్బంది మాత్రం మెయిన్ అది. చాలామంది ఎందుకు వెళ్ళిపోతారంటే ఎడారి నుంచి టైంపాస్ అవ్వదు మనిషికి కాసేపు అన్న మనశ్శాంతి ఉండాలి కదా. మనశ్శాంతి ఉండాలంటే కనీసం ఇంటికి ఓ ఇది పని చెప్పని వీడియో కాల్ మాట్లాడినా కొంచెం బెంగ అలాంటివి ఉండవు. ఇంకా ఆ వీడియో కాల్ ఉండదు, ఏముండదు. ఆ వీడియో కాల్ మాట్లాడాలన్నా VPN ఆన్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి. అది ఒక 2 నిమిషాలు పని చేయదు, 2 నిమిషాలు పని చేయదు. ఇదనమాట. చాలామంది కొంచెం మంది బాధపడుతున్నారు నాకు ఫోన్ చేసి వాళ్ళు, వీడియో కాల్ చేద్దాం అనుకుంటున్నాను, అదేమో నాకు సరిగ్గా పని చేయదు, కాసేపు పని చేస్తుంది, కాసేపు పని చేయదు. అలాంటప్పుడు ఏం చేయని చెప్పండి. ఈ కోడి చూడండి ఎంత ఉందని. కోడి పవరే అంత ఉంది, 4 తినాలి. ఇది సరిపోద్ది అనుకో, కానీ సుధానాలు ఎవడొకరిని తీసుకొస్తుంటారు వీళ్ళు మళ్ళీ భోజనాలు. ఇప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం మంచిది. నేను ఎవరు వచ్చినా కాదన్నం పెడతాను, రండి తినండి అంటాను ఎవరు వచ్చినా. ఇదిగోండి మా గుండు పంతులు వచ్చాడు. నేను అన్ని కోసి రెడీ చేసి ఉల్లిపాయలు వేపుతున్నాను. ఇలాగా వచ్చి గరగర తిప్పేస్తున్నాడు. మరి
బాగానే వండుతాడు కానీ కారం వేయడు, ఉప్పు వేయడు ఇందులో. మొత్తం వీళ్ళైతే నేనైతే కటింగ్ చేసుకుంటాను తప్ప, కానీ వీళ్ళైతే గుండె చల్లగా ఉంటుంది. గుండె అయితే మధ్యలో వచ్చి మా సుధానుడు కూర తిప్పేసినాడు గిరగర అన్నాను కాబట్టి చూడండి ఎంత తెల్లగా వండుతున్నాడు. తిన్నప్పుడు ఎలా ఉంటుంది ఇది, ఇందులో ఏమి వేయకుండా అన్నాడు. అంటే రోజు మా తిండి తినలేకపోతున్నాడేమో మరి. సరిలో వండుకొని అని వదిలేసాను అనమాట. నేను రైస్ వీడైతే ఇంకా ఫోన్ నొక్కున్నాడు. ఆడు ఒంట్లో తోలుకెళ్ళి అన్నిటి పని ఏంటంటే ఇక్కడ గడ్డి వేయటం, మేత ఇవన్నీ రెడీ చేసుకుంటాడు. నీళ్ళు అయ్యి వచ్చేటానికి ఇప్పుడు వేసవికాలం కాబట్టి 10:30 అయినప్పటికి ఒంట్లో వచ్చేస్తాయి. ఇప్పుడు అది ఇప్పుడు ఇంకెళ్ళరు, ఇంకా 10:30కి వచ్చేసి అవి వచ్చినప్పటికి రెడీ చేసి కూర్చుంటాడు. ఇంక అంతే అయిపోయింది వంట అవటం. అంటే వండేడు మరి ఏదో తెల్లగా ఉంది, తీతీగా ఉంది. చూసాను నాలుగు మీద ఏం తీతీగా పప్పుగా ఉన్నది, కారం వేయలేదు, ఏమీ వేయలేదు. మళ్ళీ ఎక్కడ మనసు బాధపడుతుందని ఇంకా నేను ఏమనలేదు. ఇంకా అదే తినేయటం గీయాల. ఎందుకంటే రోజు నేను వండుతాను కదా, మరి నచ్చలేదు ఏంటో నాకు తెలియదు. మరి ఇండియా కారమే వండేస్తాను నేను. ఇండియా కారంకి నచ్చట్లేదు లేకపోతే ఏంటో తెలీదు. మధ్యలో వచ్చాడు, మధ్యలో వచ్చినప్పుడు నేను వండుతాను వెళ్ళిపో అవతలకి అనలేం కదా. సరే వండాడు అలాగా. గ్లాసు టీ, ఇక్కడ గ్లాసు టీ అనమాట ఇది. ఏదో ఇంకా మధ్యలో రోజుకో 4-5 సార్లు తాగుతున్నాం రోజు టీ. ఇలా ఎడతారు, నాకు ఇంట్రెస్ట్ ఉండదు, పట్టుకొచ్చి ఇస్తారు, తాగుతుంటాను. ఇప్పుడు మా వాడు ఎట్టాడు, కాసేపు ఉండేమో ఈడెడతాడు, ఇంకోటి ఉన్నాడు ఆడు వచ్చి ఆడెడతాడు. ఇంకా అందరు టీ తాగేయటమే. టీ మంచిదంట ఆరోగ్యానికి, అందుకే తాగేస్తాను గట్టిగాని. ఇదండి మా జీవనోపాధి, ఇలా ఉంటుంది అనమాట ఏడార్లను. ఇంకా వేసవికాలం కాబట్టి ఇప్పుడు కాసేపు ఉంటుంది రెస్ట్, భోజనం చేసేసిన తర్వాత. అదే శీతాకాలం అయితే ఇంకా రెస్ట్ ఉండదు. ఎండకి ఎక్కడ శక్తిల మీదకి వస్తుంది, ఈ ఎండకు గాలు కొట్టేసి అని పెద్ద పట్టించుకోరనమాట. మధ్యాహ్నం మాటలు, సాయంత్రం అయితే మళ్ళీ పని మామూలే. బయట ఎంత దూరంగా ఉందో చెప్తే నమ్మరు కానీ ఎండ, ఇంటికాడ ఏమో చలిట్టేసింది, వర్షాలు మునిగిపోతున్నాయి, వరదలు అని వార్తలు చూస్తున్నాం. ఇక్కడ ఇంకా మరి మాకు ఎలా ఉందంటే అగ్గి మీద గుగ్గులం అలా ఉంది, అగ్గి పర్వతాల్లాగా. దూరంగా కనపడుతుంది సముద్రం, ఎప్పటి నుంచో చూపిస్తున్నాను కానీ వెళ్ళకపోతున్నాను అక్కడికి. అవి కింద కాలిపోతుంది, నాకు చెప్పులు వేసుకోవాలి. ఈ పూటకి ఇది సమాప్తం పూటకి. సరే మరి నెక్స్ట్ వీడియో ఏంటో తెలుసా మీకు? నెక్స్ట్ వీడియో ఎడారిలో అమ్మాయిలు దొరుకుతారా అన్న ప్రశ్నకే నెక్స్ట్ వీడియో చేస్తాను. అంతవరకు మరి సెలవు, బాయ్ బాయ్, జై హింద్.